హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ జర్నీ ఛానల్. నేను మీ ఝాన్సీని. ఎలా ఉన్నారమ్మా? అంత సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నేను మంచిగా ఉన్నాను. ఈరోజు మీకు నేను ఒక వంటకం చేసి చూపిద్దామని మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మామూలుగా పప్పు అన్నమాట, మునగాకు పప్పు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, అది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మునగాకు పప్పు చేయడం కోసం నేను కందిపప్పు, చింతపండు, టమోటా, పచ్చిమిర్చి 3 కట్టలు మునగాకు తీసుకున్నాను. ఇవంతా బాగా వాష్ చేసేసి కుక్కర్లో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? కందిపప్పు వాష్ చేసి నీళ్లు కొంచెం వేసానమ్మా. ఈ టమోటా, పచ్చిమిర్చి, చింతపండు కూడా ఇందులో వేస్తున్నా. మునగాకు కూడా యాడ్ చేస్తున్నామ్మా. మొత్తం కలిపి ఉడకబెట్టాలన్నమాట. 4 విజిల్స్ వస్తే సరిపోద్ది. ఇందులో కొంచెం 1 స్పూను పసుపు వేస్తున్నాను అన్నమాట. ఇంత సరిపోద్ది. పసుపు వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక స్టవ్ మీద పెట్టి ఒక 4 విజిల్స్ రానివ్వాలమ్మా. 4-5 విజిల్స్ వస్తే బాగా ఉడికిపోతుంది అన్నమాట పప్పు. స్టవ్ వెలిగించేసాను, కుక్కర్ పెట్టేసాను. చాలా బాగుంటుందమ్మా పప్పు, మునగాకు పప్పు. అందరూ ట్రై చేయండి. కళ్ళకు చాలా చాలా మంచిది. కళ్ళకే కాదు, బాడీ మొత్తంలో మంచి ఆరోగ్యకరమైన వస్తువు అన్నమాట అది మునగాకు అనేది. స్టవ్ చల్లారిందమ్మా. పప్పు తీసి వెనిపేసి ఉప్పు వేసి వెనిపేస్తాను. వెనిపి పోపు పెట్టేస్తాను. వాటర్ కొంచెం ఎక్కువే పడింది. వేసి కావాల్సిన మట్టుకేసి కొంచెం తీసాను. ఇలా వెనపాలమ్మా. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు సరిపోద్ది. 1 స్పూన్, పెద్ద స్పూన్ ఉప్పు వేసాను, సరిపోద్ది. బాగా ఇలా వెనిపేసేయాలి. పప్పు గుట్టుతోటి వెనుక్కుంటే మంచిగా అయిపోతుంది అన్నమాట. మొత్తం మిక్స్ అయిపోతుంది. పచ్చిమిరపకాయలు అన్నీ కూడా మామూలుగానే కట్ చేసే వేసాలి. పచ్చిమిరపకాయలు కొంచెం పెద్దగానే కట్ చేసేసాను. అయినా కూడా మొత్తం టమోటాలు అన్నీ వేసాం కదా. టమోటా, చింతపండు, పచ్చిమిర్చి, ఆకు మొత్తం వేసాం కదా. టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట వెనిపి తాళింపు పెడితే. చాలా బాగుంటుందమ్మా మునగాకు. మామూలుగా ఈ మధ్య మామూలుగా మండీలలో కూడా దొరుకుతుంది. ఇంతకుముందు దొరికేది కాదు, చెట్లకే తెచ్చేవాళ్ళు. ఇప్పుడు మన కూరగాయల మార్కెట్లలో కూడా పెడుతున్నారు మునగాకు. అందరూ తెచ్చుకొని ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. దీంతో ఏదన్నా ఒక ఫ్రై చేసుకుంటే ఒక పూట గడిచిపోద్ది అన్నమాట. ఇది ఎలాగో మన దగ్గర పచ్చళ్ళు ఉంటాయి, నెయ్యి ఉంటుంది. నెయ్యి, పప్పు, ఆకుకూర పప్పు, ఒక ఫ్రై, వంకాయ కానీ బెండకాయ కానీ ఏ ఫ్రై అయినా చేసుకోవచ్చు. వైట్ రైస్ తోటి తినేసేయచ్చు. ఒక పూటకు మంచిగా అనిపిస్తుంది. మనకు తెలియదమ్మా ఇన్ని రోజులు. అసలు ఈ మధ్య పాత రోజుల్లో మునగాకు, అవిశాకు అవన్నీ ఎక్కువ తినేవాళ్ళు. చెట్లకు ఉండేవి. అమ్మమ్మ వాళ్ళ ఊరిలో చెట్లు ఉండేవి, తోటల్లో కట్ చేసుకొచ్చేసేవాళ్ళు. వచ్చి పండగలు వచ్చినా ఎప్పుడైనా కూడా మునగాకు కర్రీ ఫ్రై అని, అవిశాఖ అని దొరుకుతుంది, అది ఫ్రై అన్నీ చేసేవాళ్ళు అనమాట అమ్మమ్మ. వాటర్ కొద్దిగానే వేస్తున్నానమ్మా. ఇట్లా ఉంటేనే కలుపుకొని తినడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇది సూపు లాగా తాగేసేయచ్చు. మార్నింగ్
మార్నింగ్ సూప్ లాగా తాగేస్తే చాలా బాగుంటుంది. లైట్గా ఉప్పు వేసుకొని తాగేయడమే, వేస్ట్ చేయకుండా. అన్ని విటమిన్స్ అవి బాడీకి పట్టాలి కదా, వేస్ట్ చేయొద్దు. కలని వాటర్ ఎక్కువైనా కూడా, వాటర్ తక్కువ వేసి వండుకుంటే ఇంకా మంచిది. ఇలా చేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. పప్పులోకి పోపు దినుసులు వేపుతానమ్మా. బండలు పెట్టాను, ఇది వేడెక్కాక ఆయిల్ వేసి చేసేస్తాను. కడాయి వేడెక్కిందమ్మా, ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేడెక్కిందమ్మా. ఇప్పుడు ఆవాలు, మినపప్పు, మెంతులు, జీలకర్ర ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత మనము ఉల్లిపాయలు, కరివేపాకు వేద్దాం. అవి కూడా వేగాయమ్మా, ఇవి వేసేస్తున్నా. ఈ పోపు మంచిగా కొంచెం అంత ఇంగువ కూడా వేసి కారం వేస్తాను. కొంచెం వేగాక ఇంగువ వేస్తాను. అంతా చాలు, సరిపోతుంది. బ్రౌన్ కలర్ వచ్చాక ఉడికిపోతాయి అన్నమాట. తాలింపు పప్పులో వేసేద్దాం. ఇంకొంచెం ఆనియన్ వేసి కొంచెం వేగాక వేసేద్దాము. మరి మాడకూడదు, తాళింపు గుమగుమలాడాలన్నమాట. ఈ కరివేపాకు, ఈ ఉల్లిపాయ ఇదంతా వేస్తాం కదా, మంచి గుమగుమలాడితే పప్పు కూడా గుమగుమలాడుతుంది. ఇంకొంచెం వేగనిద్దాం. వేగిపోయింది, స్టవ్ కట్టేస్తున్నా. ఎంతో గుమగుమలాడే మునగాకు పప్పు తయారైపోయిందమ్మా. ఫ్రెండ్స్ అందరూ ట్రై చేసి అవి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అమ్మా, లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ నాన్న, బాయ్.